ఈ మూవీ 1991లో స్టార్ట్ అయ్యి అప్పటికే శాస్త్రవేత్తలు హైబర్నేషన్ అచీవ్ చేయడం కోసం సర్వేగంగా రీసెర్చ్లు కొనసాగిస్తున్న సమయంలో ఫైనల్ గా 2 స్లీపింగ్ ఛాంబర్స్ అయితే తయారు చేయగలుగుతారు. మ్యాక్స్ అండ్ ఆల్బర్ట్ అనే ఇద్దరు స్నేహితులు ఆ ఫస్ట్ హ్యూమన్ హైబర్నేషన్ ఎక్స్పెరిమెంట్ కోసం వాలంటరీగా ముందుకు వస్తారు. మ్యాక్స్ కేమో సాహసాలంటే ఇష్టం, అందుకే ఫ్యామిలీని కూడా కన్విన్స్ చేసి మరి వాలంటరీగా ముందుకు వస్తాడు. ఇంకా ఆల్బర్ట్ వచ్చేసి ఇతను ఒక బయాలజిస్ట్ అనమాట, ఎలాగైనా ఫేమస్ అవ్వాలనే ఉద్దేశంతో ఇందులోకి వచ్చి పాల్గొంటాడు. ఇంకా వీళ్ళిద్దరూ నిద్రించబోయే స్లీపింగ్ ఛాంబర్స్ ని తయారు చేసింది ద గ్రేట్ సైంటిస్ట్ పిలువబడే ప్రొఫెసర్ కూపుల్వైజర్. ఈ ప్రొఫెసర్ ఆల్రెడీ ఒక చింపాంజీని కూడా 1 ఇయర్ పాటు సక్సెస్ఫుల్ గా హైబర్నేషన్ లో ఉంచగలిగాడు. అందుకు గాను నోబెల్ ప్రైజ్ కూడా అందుకున్నాడు. కాబట్టి వీళ్ళు కూడా సేఫ్ గా ఉంటారని నమ్మి, పైగా ఈ ఎక్స్పెరిమెంట్ ప్రపంచాన్ని మార్చబోతుంది కాబట్టి ఇంకా వాళ్ళ పేర్లు చరిత్రలో నిలిచిపోతాయి అనుకుని వచ్చి ఎక్స్పెరిమెంట్ లో పాల్గొంటారు. ఈ ఎక్స్పెరిమెంట్ చేయడానికి ఒక డేట్ ని ఫిక్స్ చేసి అండ్ ఆ ఇద్దరిని హైబర్నేషన్ పాట్స్ లోకి పంపిస్తారు. మళ్ళీ అవి ఓపెన్ అవ్వడానికి 3 ఇయర్స్ టైం ఫిక్స్ చేసి, అంటే ఇప్పుడు 1991 కాబట్టి మళ్ళీ 1994లో వాళ్ళు మెలకులోకి వస్తారని అనౌన్స్ చేస్తారు. ప్రపంచమంతా ఇంకా రోజు పనులన్నీ మానుకొని టీవీల ముందు అతుక్కుపోయి వాళ్ళనే చూస్తూ ఉంటారు. కానీ అందరూ అనుకున్నట్టు 1994లో బయటకు రావాల్సిన వాళ్ళిద్దరూ కొన్ని అనివార్య పరిస్థితుల వల్ల 2044లో బయటకు వస్తారు. అంటే వీళ్ళు లాస్ట్ 53 ఇయర్స్ గా నిద్రలోనే ఉన్నారు. కానీ సింగిల్ డే కూడా ఏజ్ పెరగదు. ఈ విషయాలు ఏం తెలియక 2044లో నిద్రలేసిన వాళ్ళిద్దరూ పోస్ట్ హైబర్నేషన్ టెస్టుల కోసం కొన్ని రోజులు అబ్జర్వేషన్ లో ఉంటారు. అలా అబ్జర్వేషన్ లో ఉన్న టైంలో మ్యాక్స్ అండ్ ఆల్బర్ట్ ఇద్దరు మన లైఫ్ ని రిస్క్ చేసి మరి ప్రపంచం కోసం ఎక్స్పెరిమెంట్ లో పాల్గొన్నాం. సో ఇప్పుడు మనకి గవర్నమెంట్ నుండి డబ్బులతో పాటు బయట విపరీతమైన ఫేమ్ కూడా వచ్చిండిద్దని సంతోషిస్తారు. కానీ అలా 3 రోజులు ఫెసిలిటీలో ఉన్న సమయంలో మొత్తం అమ్మాయిలే వాళ్ళని టేక్ కేర్ చేస్తూ ఉంటారు. ఇంకా రోజులు గడిచే కొద్దీ అసలు వాళ్ళకి ఒక్క అబ్బాయి కూడా కనిపించడం లేదంట అని సందేహం వస్తుంది. అదే సందేహాన్ని అక్కడ సెక్యూరిటీ చీఫ్ అయిన జూలియాని అడుగుతారు. పైగా అసలు ఎక్స్పెరిమెంట్ కండక్ట్ చేసిన ప్రొఫెసర్ కూపుల్వైజర్ ఎక్కడ, మేము ఆయన ఇప్పుడే మీట్ అవ్వాలంటారు. సరిగ్గా అప్పుడే ఒక లేడీ డాక్టర్ అక్కడికి వచ్చి, మీపై ఎక్స్పెరిమెంట్ చేసిన ఆ ప్రొఫెసర్ అసలు ఇప్పుడు ఎగ్జిస్టెన్స్ లోనే లేడని చెప్తుంది. కొన్ని సంవత్సరాల క్రితం భూమి మీద ఒక న్యూక్లియర్ వార్ జరిగి భూమిపైన ఉన్న మగవాళ్ళంతా అంతరించిపోయారు. ఇప్పుడు కేవలం ఆడవాళ్ళు మాత్రమే బతుకున్నారని చెప్పి, అలాగే ప్రెసెంట్ మీరున్నది 2044లో అని చెప్తారు. అంటే లెక్క ప్రకారం ఇప్పుడు వీళ్ళ వయసు 86 సంవత్సరాలు. మ్యాక్స్ అండ్ ఆల్బర్ట్ మొదట వాళ్ళు చెప్పేది నమ్మలేకపోతారు. వాళ్ళ పైన ప్రాంక్ చేస్తున్నారేమో అనుకోని జోక్స్ ఆపండి అంటూ ముందర ఆ రూమ్ నుంచి బయటకు వెళ్ళాలనుకుంటారు. అయితే ఆ రూమ్ కి విండోస్ కూడా లేకపోవడంతో సో వీళ్ళు మెయిన్ డోర్ దగ్గరికి వెళ్ళగానే అది వెంటనే షాక్ కొట్టేస్తుంది. ఇంకా రోజు రాత్రి అలాగే వర్రీ అవుతూ స్టిల్ ఇప్పటికీ కన్ఫ్యూజన్ లోనే ఉంటారు. ఓ పక్క అదంతా ఒక మానిటర్ లోంచి గమనిస్తున్న జూలియా తినే అక్కడ సెక్యూరిటీ హెడ్ కాబట్టి ఆ రూమ్ లో ఉన్న స్పీకర్స్ ద్వారా వీళ్ళతో మాట్లాడుతుంది. ఇప్పుడు ఈ సమాజంలో మేము ఆల్రెడీ మగాళ్ళు అవసరం లేకుండా బతకడం నేర్చేసుకున్నాం. పార్థెనోజెనసిస్ ప్రాసెస్ ద్వారా బేబీస్ ని రీప్రొడ్యూస్ చేసుకుంటున్నామని చెప్పి, సో ఇలాంటి సమాజంలోకి మీరు వెళ్ళినా ఏం చేయలేరని, అందుకే మీరు ఇక్కడ ఉండడమే మీకు మంచిదని అంటుంది. ఆ మాటలు విన్న మ్యాక్స్ అండ్ ఆల్బర్ట్ కి ఏం అర్థం కాదు. కానీ అదే రోజు రాత్రి ఆ గదిలో ఉన్న టీవీలో బయట ఆడవాళ్ళంతా బట్టలు లేకుండా నేకెడ్ గా తిరగడం గమనిస్తారు. ఎందుకంటే ఈ భూమి మీద ఇప్పుడు అసలు మగవాళ్లే లేరు కాబట్టి, సో ఇంకా ఆడవాళ్ళకి ఇప్పుడు బట్టలు వేసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. అప్పుడే మ్యాక్స్ కు ఒక ఐడియా వచ్చి, మనం ఈ సిచ్యువేషన్ అడ్వాంటేజ్ గా తీసుకుందామని చెప్పి వీలైనంత మంది అమ్మాయిలతో ఎంజాయ్ చేద్దామని చెప్తాడు. ఎందుకంటే బయట అసలు మగవాళ్లే లేరు కాబట్టి సో వీళ్ళకి కాంపిటీషన్ కూడా ఉండదు అనుకుంటారు. అందుకని ఇంకా రోజు రాత్రి జూలియా వీళ్ళని చెక్ చేయడానికి వచ్చినప్పుడు మ్యాక్స్ తనని టెంప్ట్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ అక్కడ ఉన్న ఆడవారంతా మగాడు అవసరం లేకుండా, సరిగ్గా చెప్పాలంటే వాళ్ళలో కోరికలు కలగకుండా ఒక డ్రగ్ ని యూజ్ చేస్తారు. అందువల్ల ఆ సెక్యూరిటీ హెడ్ మ్యాక్స్ తనని కిస్ చేస్తున్నా టెంప్ట్ అవ్వకుండా పైగా సెక్సువల్ అసల్ట్ చేస్తున్నాడని కోప్పడి చాలా సులభంగా కొట్టి కింద పడేస్తుంది. ఆ తర్వాత ఒక రోజు మ్యాక్స్ అండ్ ఆల్బర్ట్ ఇద్దరిని వాళ్ళ సుప్రీం లీడర్ కలవాలనుకునేది. ఇప్పుడు కొత్త ప్రపంచానికి ప్రైమ్ మినిస్టర్ లాంటిది. సో ఇంక వీళ్ళిద్దరిని ఆ సుప్రీం లీడర్ ఉండే ప్లేస్ కి తీసుకెళ్లాక ఆ ప్లేస్ లో ఇదివరకు న్యూక్లియర్ వార్ జరగక ముందు భూమి మీద ఉండే అవశేషాలన్నీ అక్కడ పెట్టుంచుతారు. అప్పుడు ఆ మీటింగ్ మధ్యలో అసలు మేము హైబర్నేషన్ లో ఉన్నప్పుడు ఎగ్జాక్ట్ గా ఏమైంది, ఎందుకు ఇక్కడ అంతా ఆడవాళ్ళు మాత్రమే ఉన్నారని అడిగితే అప్పుడు ఆ సెక్యూరిటీ హెడ్ జూలియా ఇదంతా మీరు చేసుకున్న పుణ్యమే అనిద్ది. ఇదివరకు థర్డ్ వరల్డ్ వార్ జరుగుతున్న సమయంలో మీ మగజాతి ఆనిముత్యం అదే మీ ప్రొఫెసర్ కూపుల్వైజర్ ఒక ఎం బాంబ్ ని కనిపెట్టడం జరిగింది. ఆ ఎం బాంబు మేల్ జీన్స్ ని టెంపరీ గా స్టాప్ చేయగలదు. సో దాన్ని ఒక బయో వెపన్ లాగా వాడదాం అనుకున్నారు కానీ బట్ అది ఓవర్ డోసేజ్ అవడం వల్ల ఈ భూమి మీద ఉన్న మీ మగజాతి మొత్తం శాశ్వతంగా అంతరించిపోయిందని చెప్తుంది. ఇంకా అదంతా విన్న మ్యాక్స్ ఎందుకని మళ్ళీ మగవాళ్ళని రీప్రొడ్యూస్ చేయలేకపోయారు, అలా చేస్తే సొసైటీ మళ్ళీ ఇదివరకులా నార్మల్ అయిపోయేది కదా అంటాడు. దానికి వాళ్ళు మాకు ఇప్పుడు ఉంటున్న ఈ సొసైటీనే నచ్చిందని చెప్పి, ఎందుకంటే మీరు ఒకప్పుడు మమ్మల్ని బానిసల్లాగా ఇంకా పిల్లలుగానే యంత్రాల్లాగా మాత్రమే చూసేవారని చెప్తుంది. ఇంకా మీటింగ్ అయిపోగానే వాళ్ళిద్దరిని మళ్ళీ ల్యాబ్ లో పడేస్తారు. కానీ ఆ జూలియా అసలు మ్యాక్స్ గురించి ఆలోచించకుండా ఉండలేకపోతుంది. ఇదివరకు అతను పెట్టిన కిస్ కారణంగా శరీరంలో మెల్లిగా డ్రగ్ ఎఫెక్ట్ తగ్గి తనకి ఎందుకో ఫీలింగ్స్ వస్తున్నట్టు అనిపిస్తాయి. తనకు వస్తున్న ఫీలింగ్స్ సరైనవో కాదో తెలుసుకోవడానికి వాళ్ళ డేటాబేస్ లో ఉన్న ఓల్డెస్ట్ ఉమెన్ కలిసి ఇదివరకు యుద్ధం జరగక ముందు మగవాళ్ళు ఎలా బతికేవారో ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి వెళ్తుంది. అందుకు ఒక 74 ఏళ్ల ముసలావిని కలిసి తనకి మ్యాక్స్ అండ్ ఆల్బర్ట్ బట్టలు లేకుండా స్నానం చేస్తున్న వీడియోని చూపిస్తుంది. అప్పుడు ఆ నగ్నంగా ఉన్న మగవాళ్ళని చూసిన ఆ ముసలావిడికి తన ఫియాన్సీ గుర్తొస్తాడు. ఈవెన్ ఆ వీడియో చూశాక అంత ముసలావిడైన ఆవిడికే ఫీలింగ్స్ వస్తాయి. తన ప్రకారం 2 జెండర్లు ఉన్న ప్రపంచాన్ని మళ్ళీ తీసుకురావాలని చెప్తుంది. ఆ తర్వాత ఒక రోజు మ్యాక్స్ ఆ
రూమ్ లో ఉన్న వైర్స్ ని చూసి మనం ఈ వైర్స్ ని డ్యామేజ్ చేస్తే ఇక్కడ నుంచి తప్పించుకోవచ్చు అని అంటాడు. దానికి ఆల్బర్ట్ కూడా ఒప్పుకొని ఇద్దరు కలిసి రాత్రిపూట ఆ వైర్స్ ని డ్యామేజ్ చేసి అక్కడ నుంచి పారిపోతారు. కానీ బయటకు వెళ్లే దారి కనపడక చివరికి ఒక క్లాస్ లో మగవాళ్ళు ఎదురైతే ఎలా ఇంటరాక్ట్ అవ్వాలో టీచర్ పిల్లలకు పాఠాలు చెప్తూ ఉంటే వీళ్ళ రూమ్ దగ్గర స్ట్రక్ అయిపోతారు. ఇంకా సెక్యూరిటీ హెడ్ జూలియా వాళ్ళని పట్టేసుకొని మళ్ళీ తీసుకెళ్లి ల్యాబ్ లో బంధించేస్తుంది. ఇంకా వాళ్ళ పద్దాకలా పారిపోవడానికి ట్రై చేస్తుండేసరికి దాంతో ఆ మహిళలకు కోపం వచ్చేస్తుంది. కానీ వాళ్ళకి ఒక ఛాన్స్ ఇద్దాం అనుకోని సరే మీరు కూడా ఆపరేషన్ చేయించుకొని అమ్మాయిలాగా మారిపోతానంటే ఇంక ఈ సొసైటీ మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తుంది అంటారు. కానీ దానికి వాళ్ళు ఒప్పుకోరు. అప్పుడు ఆ రూమ్ లో ఉన్న సీలింగ్ తెలుసుకొని పైన చాలా మంది ఆడవాళ్ళు ఉండి వాళ్ళందరూ కలిసి ఇప్పుడు వీళ్ళని అమ్మాయిలాగా మార్చాలా లేదా అని డిసైడ్ చేస్తారు. వాళ్ళు చాలా సేపు డిస్కస్ చేసుకున్న తర్వాత ఈ మగవాళ్ళు చాలా క్రూయల్ అని వాళ్ళ వల్లే ఎన్నో యుద్ధాలు కూడా జరిగి ఎర్త్ నాశనం చేశారని తిడుతూ ఇప్పుడు ఈ మహిళలు అందరూ కలిసి ఏర్పరచుకున్న ఈ కొత్త సొసైటీ గురించి సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడం మొదలు పెడతారు. అలా వాళ్ళని వాళ్ళే మెచ్చుకుంటూ ఇంకా ఒకప్పుడు వరల్డ్ ఫేమస్ సైంటిస్ట్ అయిన ఐన్స్టైన్ కూడా ప్రపంచానికి ఒక మగవాడుగానే తెలుసు కానీ నిజానికి ఐన్స్టైన్ కూడా ఒక అమ్మాయి అని, అలాంటిది వీళ్ళిద్దరిని అమ్మాయిలాగా మార్చేస్తే తప్పేముందని దానికోసం ఓటింగ్ మొదలు పెడతారు. అలా ఓటింగ్ కంప్లీట్ అయిపోయేసరికి కేవలం ఒక్క ఓట్ డిఫరెన్స్ తో వాళ్ళ అమ్మాయిలాగా మార్చాలని డిసైడ్ చేస్తారు. కానీ మళ్ళీ వాళ్ళిద్దరూ అక్కడ నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తూ అప్పుడే అక్కడ ఒక స్విమ్మింగ్ పూల్ లో బట్టలు లేకుండా స్నానం చేస్తున్న ఆడవాళ్ళని చూస్తారు. అలా వాళ్ళని చూసి మ్యాక్స్ డిస్ట్రాక్ట్ అయినా గానీ తర్వాత అక్కడ నుండి బయటకు వెళ్లే టనల్ కనిపిస్తే ఇంకా టనల్ గుండా బయటకు వెళ్ళిపోతారు. అలా వెళ్లిన ఇద్దరు గార్బేజ్ లో పడతారు. ఆ పక్కనే మ్యూజిక్ వినిపించి వెళ్లి చూస్తే అక్కడ ఎంతో మంది ఆడవాళ్ళు డాన్స్ చేస్తూ పాటలు పాడుకుంటూ వీకెండ్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇంకా కొంతమంది అయితే ఏకంగా లెస్బియన్ రిలేషన్షిప్స్ లోకి ఎంటర్ అయిపోయి ఒకరినొకరు కిస్ చేసుకుంటూ ఉంటే అది చూసిన మ్యాక్స్ ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్ అంటాడు. అలా వాళ్ళు అక్కడ ఆడవాళ్ళని చూస్తూ ఉన్నప్పుడు ఇంతలో పోలీసులు వీళ్ళని వెతుక్కుంటూ అక్కడికి వచ్చేస్తారు. కానీ జూలియా వీళ్ళిద్దరిని పోలీసులు కనపడకుండా తప్పించి ప్రెజెంట్ మనం ఉన్నది అండర్ గ్రౌండ్ లో అని చెప్పి ఒకవేళ మీరు ఇక్కడ నుంచి పారిపోయినా గానీ భూమి పైన ఉన్న రేడియేషన్ లో కాసేపు కూడా బతకలేరు, కావాలంటే మీరే చూడండి అని చెప్పి అక్కడ ఉన్న పెరిస్కోప్ సహాయంతో అసలు భూమి పైన ఉన్న వాతావరణం ఏ విధంగా ఉందో వాళ్ళకి చూపిస్తుంది. అప్పుడు వాళ్ళు అందులోకి చూస్తే భూమి పైన ఉన్న రేడియేషన్ వల్ల నాశనమైన నేల మొత్తం బండరాలతో నిండిపోయి ఉండిద్ది. సరిగ్గా చెప్పాలంటే ఏదో మార్స్ గ్రహంలో తయారవుతుంది. వాళ్ళకి రియాలిటీని చూపించాక ఇప్పుడైనా ఇక్కడ నుంచి పారిపోయే ప్రయత్నం ఆపేయండి అని వాళ్ళు కన్విన్స్ చేస్తుంది. అలా వాళ్ళిద్దరిని పారిపోకుండా పట్టుకొని వెనక్కి తీసుకొచ్చినందుకు మిగతా ఆఫీషియల్స్ తను మెచ్చుకుంటారు. కానీ మ్యాక్స్ అండ్ ఆల్బర్ట్ ఇద్దరు మగవాళ్ళు అవడంతో ఇప్పుడు వీళ్ళని అనవసరంగా అమ్మాయిలాగా మార్చే కన్నా వాళ్ళ ఆర్గాన్స్ మనకు ఫ్యూచర్ రీసెర్చ్ పనికొస్తాయని చెప్పి ఇంక వాళ్ళని ఫినిష్ చేయడానికి ప్లాన్ చేస్తారు. దానికోసం ఒక ముసల్ డాక్టర్ ని అపాయింట్ చేస్తే ఆ డాక్టర్ ఆపరేషన్ కోసం మొత్తం రెడీ చేస్తూ ఉన్నప్పుడు మ్యాక్స్ కి ఆ ముసల్ డాక్టర్ ఎవరో కాదు అతని కూతురే అని రివీల్ అవుతుంది. కానీ చిన్నప్పుడు తన మదర్ ని అసలు పట్టించుకోకపోవడంతో ఆమె ఇప్పటికీ తన ఫాదర్ మ్యాక్స్ మీద కోపంగానే ఉండిద్ది. సో మ్యాక్స్ ఎంత బతిమలాడినా వదలడానికి ఒప్పుకోదు. కానీ ఆ సెక్యూరిటీ హెడ్ జూలియా సర్జన్ డ్రెస్ లో అక్కడికి వచ్చి వీళ్ళలో కలిసిపోయి వీళ్ళిద్దరిని ఎలాగోలా అక్కడ నుంచి తప్పించేస్తుంది. అలా వీళ్ళు లిఫ్ట్ లో వెళ్తూ ఉన్నప్పుడు ఆల్రెడీ ఇందాక ఇచ్చిన అనస్థీషియా వల్ల ఆల్బర్ట్ అన్కాన్షియస్ అయిపోతాడు. తను మళ్ళీ ఆల్బర్ట్ ని స్ప్రోలోకి తెప్పించడానికి ట్రై చేస్తూ ఉంటే అప్పుడు అతను కళ్ళు తెరిచేసరికి హైబర్నేషన్ సక్సెస్ అయిపోయినట్టు ఆ ప్రొఫెసర్ చెప్తాడు. కానీ మళ్ళీ వెంటనే ఆ డ్రీమ్ లోంచి బయటకు వస్తాడు. స్ప్రోలోకి వచ్చాక వీళ్ళ ముగ్గురు ఆ పెరిస్కోప్ ఉన్న గదిలోకి పరిగెత్తేసి ఏదైతే అదైంది భూమి మీద పారిపోదాం అనుకుంటారు. అక్కడ ఉన్న రేడియేషన్ సూట్స్ వేసుకున్న తర్వాత పైకి తీసుకెళ్ళడానికి యూజ్ చేసే క్యాప్సూల్ కి పాస్వర్డ్ అడుగుతుంది. అక్కడ ఉన్న గార్డ్స్ ని ఎంత భయపెట్టినా వాళ్ళకి ఆ పాస్వర్డ్ తెలియదని చెప్పడంతో ఇటువైపు ఇంక ఇప్పుడు వీళ్ళకి ఏం చేయాలో అర్థం కాక జుట్టు పీక్కుంటూ ఉంటే ఆ గార్డ్స్ ఓన్లీ మన సుప్రీం కి మాత్రమే ఆ పాస్వర్డ్ తెలుసు అని చెప్తారు. దాంతో ఇంక వీళ్ళు దొరికిపోతారన్న భయంతో కోపంతో మ్యాక్స్ ఆడవాళ్ళని F4 చూస్ చేసి తిడుతూ ఉంటే ఆశ్చర్యంగా అదే పాస్వర్డ్ కి మ్యాచ్ అయ్యి ఆ క్యాప్సూల్ యాక్టివేట్ అవుతుంది. ఇంకా జూలియా కూడా రేడియేషన్ షూట్ వేసుకున్నాక వీళ్ళ ముగ్గురు ఆ క్యాప్సూల్ లో పైకి వచ్చి ఫైనల్ గా ఎర్త్ సర్ఫేస్ పైన అడుగు పెడతారు. అలా భూమి పైన నడుస్తూ ఉన్నప్పుడు మ్యాక్స్ కొంచెం దూరం నడవంగానే ఏదో అడ్డొచ్చి ఆగిపోతాడు. చూడడానికి అదేదో ఇన్విజిబుల్ బ్యారియర్ లాగా అనిపించింది. అప్పుడు ఒక నైఫ్ తీసుకొని దాన్ని కట్ చేసి చూస్తే అవతల వైపు నుంచి సన్లైట్ పడుతూ ఉండిద్ది. ఇంకా వీళ్ళ ముగ్గురు బయటికి వెళ్ళాక ఆశ్చర్యంగా వాళ్ళొక బీచ్ లో ఉన్నట్టు అర్థమవుతుంది. అంటే వీళ్ళకి ఇన్నాళ్ళుగా ఆ పెరిస్కోప్ లో కనపడిందంతా అబద్ధమే. భూమి పైన అట్మాస్ఫియర్ అంతా నార్మల్ గానే ఉండిద్ది. బట్ ఆ పెరిస్కోప్ చుట్టూతా ఈ బ్యారియర్ నిర్మించి పైన అంతా రాళ్లు రప్పులు ఉన్నట్టుగా అపోహను కలిగిస్తారు. ఇంకా వాళ్ళ సరౌండింగ్స్ మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నప్పుడు ఇంకొంచెం ముందుకు వెళ్ళగానే వాళ్ళకి చెట్లు కూడా కనపడి ఫైనల్లీ భూమి ఇదివరకు లాగే ఉండడం చూసి సంతోషిస్తారు. కానీ ఒకవేళ ఇంకా రేడియేషన్ మిగిలి ఉండొచ్చేమో అనే భయంతో వాళ్ళు అలా రేడియేషన్ సూట్ లోనే నడుస్తూ ఉన్నప్పుడు ఆ సూట్ లో ఉన్న ఆక్సిజన్ మెల్లిగా తగ్గిపోతూ వస్తుంది. కానీ మ్యాక్స్ మాత్రం దీన్ని చూసిన ఆనందంతో ఎగిరి గంతులేస్తూ అతని హెల్మెట్ ని తీసి పక్కన పడేస్తాడు. పైన ఎగురుతూ ఉన్న పక్షిని చూపించి అతని ప్రకారం ఆ పక్షులు ఊపిరి పీల్చుకోగలుగుతున్నాయంటే మనం కూడా పీల్చుకోగలమని ఇంకా వాళ్ళ సూట్స్ విప్పేసి ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ ఫ్రెష్ ఆక్సిజన్ పీల్చుకోగలుగుతారు. తర్వాత అక్కడ వాళ్ళకి ఫుల్లీ ఫర్నిష్డ్ హౌస్ ఒకటి కనిపిస్తుంది. లోపలికి వెళ్ళి చూస్తే అంతా నీట్ గా ఉండి ఇంకా ఆ ఇంట్లో ఉన్న ఫుడ్ కూడా ఏదో నిన్నో మొన్న కుక్ చేసినట్టు చాలా ఫ్రెష్ గా ఉండిద్ది. ఫస్ట్ వాళ్ళకి అసలు ఏం అర్థం కాకపోయినా బట్ ఎక్కువ ఆలోచించే బదులు ముందుల ఇంట్లో ఉన్న ఫుడ్ తీసుకెళ్లి గార్డెన్ ఏరియాలో కూర్చొని ఆ డెలిషియస్ ఫుడ్ ని ఎంజాయ్ చేస్తూ తింటారు. ఇటువైపు అండర్ గ్రౌండ్ లో జూలియా అసిస్టెంట్ ఒక అమ్మాయి వాళ్ళ హెడ్ కనిపించకపోయేసరికి తను కూడా ఆ సర్ఫేస్ పైకి వెళ్లాలనుకుంటుంది. అయితే కేవలం ఒక్క సూటే మిగిలి ఉండడం వల్ల మిగతా వాళ్ళు ఇంక తనకు జాగ్రత్తలు చెప్పి కిందే ఉండిపోవాల్సి వస్తుంది. ఆ పైకి వచ్చిన అమ్మాయికి బయట ప్రపంచం పూర్తిగా వేరేలా ఉండడం చూసి
చూసి అంటే ఇన్నాళ్ళు వాళ్ళు పెరిస్కోప్ లో చూసిందంతా అబద్ధమే తెలిసిపోతుంది. చివరికి వీళ్ళ ముగ్గురిని వెతుక్కుంటూ ఆ గార్డెన్ లోకి వచ్చేసి గన్ గురి పెడుతుంది. కానీ సరిగ్గా అప్పుడే తన సూట్ లో ఆక్సిజన్ అయిపోయి స్ప్రో కోల్పోతుంది. ఆల్బర్ట్ వెంటనే తన హెల్మెట్ ని రిమూవ్ చేసి సిపిఆర్ పర్ఫామ్ చేస్తాడు. ఇంకా తన విల్ల లోపలికి తీసుకెళ్లి సూట్ తిప్పుతూ ఉన్నప్పుడు ఈ లోపల తన స్ప్రోలోకి వచ్చి ఇమీడియట్ గా ఆల్బర్ట్ కి అటాక్ అయిపోతుంది. ఇటువైపు మ్యాక్స్ గడేమో ఆ జూలియాని తీసుకొని బెడ్రూమ్ లోకి వెళ్తాడు. వెళ్లి తనకు అసలు మేటింగ్ అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేసి అలా చివరికి ఆ రెండు కపుల్స్ ప్రాక్టికల్ గా ఎక్స్పీరియన్స్ చేస్తారు. తర్వాత ఆ ఇద్దరు అమ్మాయిలు పైన స్నానం చేస్తూ ఉంటే మ్యాక్స్ అండ్ ఆల్బర్ట్ కింద లివింగ్ రూమ్ లో చిల్ అవుతూ ఉంటారు. సరిగ్గా అప్పుడే వాళ్ళకి ఏదో సౌండ్ వినపడడంతో బహుశా ఇంటి ఓనర్ వచ్చారేమో అని వెతుకుతూ ఉంటే బట్ వాళ్ళ సుప్రీం లీడరే ఒక సీక్రెట్ లిఫ్ట్ ద్వారా పాట పాడుకుంటూ చాలా క్యాజువల్ గా ఇంట్లోకి ఎంటర్ అవుతాడు. అది చూసిన వాళ్ళిద్దరూ వెంటనే తను పట్టేసుకొని మర్యాదగా అసలు ఇక్కడ ఏం జరుగుతుందో చెప్పమని అడుగుతూ ఉంటారు. ఆ ఫైట్ మధ్యలో ఆ సుప్రీం బట్టలు ఊడిపోయి ఆమె హెయిర్ కూడా చేతిలోకి వచ్చేసి అప్పుడే తను మేడం కాదు సార్ అని రివీల్ అవుతుంది. ఇంకా లీడర్ ఫైనల్ గా అసలు నిజాన్ని బయట పెట్టేస్తాడు. యాక్చువల్ గా న్యూక్లియర్ వార్ ఫినిష్ అయిపోగానే అమ్మాయిలు సొసైటీలు రూల్ చేయడం మొదలు పెట్టారు. నా చిన్న వయసులో ఎంబాంబ్ వల్ల మగజాత అంతరించిపోయి ఇంకా మిగిలి ఉన్న కొంతమంది అబ్బాయిలను కూడా ఆపరేషన్లు చేసి అమ్మాయిలుగా మార్చేస్తున్న సమయంలో మా అమ్మ నాన్న ఎలాగోలు దాచిపెట్టి తర్వాత నాకు కొంచెం ఉహరాంగానే లేడీ గెటప్ వేసుకొని వీళ్ళు కలిసిపోయానని చెప్తాడు. ఎలాగో నేను ఒక్కడనే అబ్బాయిని కాబట్టి ఈ తెలివి తక్కువ అమ్మాయిలందరినీ ఫూల్స్ చేసి నాకున్న ఐక్యూతో వీళ్ళకి ప్రెసిడెంట్ గా ఎలక్ట్ అయ్యి వీళ్ళకి అసలు బయట ప్రపంచంతో సంబంధం లేకుండా బయట రేడియేషన్ లెవెల్ చాలా ఎక్కువగా ఉన్నాయని నమ్మించి ఇన్నాళ్ళు వీళ్ళని కంట్రోల్ చేసుకుంటూ వచ్చానని చెప్తాడు. ఇక స్టోరీ అంతా విన్నాక మ్యాక్స్ అండ్ ఆల్బర్ట్ ఇద్దరు అతనితో ఒక డీల్ మాట్లాడుకుంటారు. సరే మేము నీ సీక్రెట్ ఎవరికి చెప్పాం గానీ బదులుగా మేము పైన అమ్మాయిలతో కలిసి ఈ ఇంట్లోనే ఉండిపోతామని చెప్తారు. అప్పుడు దానికి లీడర్ కూడా వెంటనే ఒప్పేసుకొని ఇంక వీళ్ళ ముగ్గురు మగవాళ్ళు కుమ్మక్కైపోతారు. ఇక మూవీ ఫైనల్ సీన్ లో మ్యాక్స్ అండ్ ఆల్బర్ట్ ఇద్దరు ఇంక్యుబేషన్ ఛాంబర్ లోకి సీక్రెట్ గా ఎంటర్ అయ్యి ఇదివరకులా మళ్ళీ బోత్ జెండర్స్ ని తిరిగి రప్పించడానికి అని చెప్పి ఆ ఇంక్యుబేషన్ ఫ్లాస్కుల్లో వీళ్ళ వీర్యాన్ని మిక్స్ చేస్తారు. దానివల్ల ఎన్నో డికేట్స్ తర్వాత అక్కడ మొదటిసారి మగపిల్లలు పుడతారు. అయితే అసలు మగపిల్లలు ప్రైవేట్ పార్ట్ ఎలా ఉండేదో కూడా తెలియని ఆ నర్స్ కి తన లైఫ్ లో ఫస్ట్ టైం మేల్ బేబీని చూసేసరికి భయపడిపోతుంది. ఇక్కడితో ఈ మూవీ ఎండ్ అవుతుంది.